ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఈ మాట చాలాసార్లు ఈ యొక్క నిర్గమాకాండంలోనూ అలాగే సంఖ్యాకాండంలోనూ కూడా మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు అందరూ కూడా మోషే అహరోనుల మీద ఏం చేశారట? సనిగారట. సనగడం అంటే ఒక రకంగా దాని అర్థం ఏంటంటే వారిలో ఉన్నటువంటి కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తపరచడం. సనగడం అంటే ఒక మాట ఎవరైనా చెప్పిన తర్వాత ఆ మాటకు మనకు నచ్చినప్పుడు లేకపోతే మనకిష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం? సనుగుతాం అంటారు. ఆ సనగడం అంటే ఏంటి? మన యొక్క కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తపరచడమే సనగడం అన్నమాట. వాళ్ళు ఈ యొక్క దేవుడు ఐగుప్తు దేశం నుంచి వారిని తీసుకొచ్చిన మొదలుకొని ప్రతిసారి కూడా దేవుని యొక్క సేవకుల మీద ఏం చేసేవారు? సనిగేవారు. చూడండి, పైన 15 అధ్యాయంలో కూడా 24వ వచనం చూడండి. ప్రజలు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా. అంటే వాళ్ళకు ప్రతి పరిస్థితి, ఏ అడ్డొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. ఏ అడ్డొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సనుగుతున్నారు. మనం మన జీవితాల్లో కూడా అన్నీ మనకు ఎలా కావాలనుకుంటాం? అనుకూలంగా జరగాలనుకుంటాం. అనుకోగానే ఇంకా అయిపోవాలనుకుంటాం. అలాగ అవ్వకపోతే ఏమవుతాం? సనుగుతాం. సనుగుట అనేది చాలా భయంకరమైనటువంటి ఒక లక్షణం, దేవుడు అసహించుకునేటువంటి లక్షణం. కనుక సనుగుట అనేటువంటి లక్షణము వారి జీవితంలో ఎప్పుడు కూడా కనబడుతుంది. మొదటిది, నీళ్లు లేకపోతే ఏం చేశారు? నీళ్లు లేకపోవడం కాదు, నీళ్లు ఉన్నాయి కానీ ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి కనుక వాళ్ళు ఏం చేశారు? సనుక్కున్నారు. అంటే ఏ ఆటంకం వచ్చినా ఎవరి మీద సనుకుతున్నారు? మోషే మీద సనుకుతున్నారు. ఇక్కడ 16వ అధ్యాయంలో వాళ్ళకి ఆహారం లేదు. వాళ్ళకి ఏం లేదు? ఆహారం లేదు. ఆహారం లేకపోగానే ఏం చేస్తున్నారు? వాళ్ళు మోషే అహరోనుల మీద సనుక్కుంటున్నారు. ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? అక్కడే బాగుంది కదా, ఎందుకు తీసుకొచ్చేశారు అని మళ్ళీ ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. ఇప్పుడు 7వ వచనం చూడండి, 16:7. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? వీళ్ళు ఎవరి మీద సనిగారు? కాదు, మోషే అహరోనుల మీద వాళ్ళు ఏం చేశారు? సనిగారు. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేమే పాటి వారమో మా మీద సనుగునేలా. మోషే జీవితంలో ఉన్నటువంటి ఎంత దీనత్వం చూడండి. మేమే పాటి వారమో, మా మీద మీరు సనుక్కుంటున్నారు, మేమే పాటి వారము అంటున్నాడు. దేవుడు మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో మనలో ఉన్నటువంటి అసంతృప్తి, మన జీవితంలో కలిగినటువంటి కోపమును బట్టి మాట్లాడే మాటలను దేవుడు ఏం చేస్తున్నాడట? వింటున్నాడు. మనము సనిగిన సనుగులను, అసంతృప్తితో, కోపముతో మనము చేసిన ప్రతి మాటను దేవుడు ఏం చేస్తున్నాడు? వినుచున్నాడు. ఇంకా 9వ వచనం చూడండి. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినునని. చూడండి, మోషే పిలిచి అహరోను పిలిచి చెప్తున్నాడు, నువ్వు సమాజం అంతటినీ కూడా ఏం చేయి? సమకూర్చు. దేవుడు వారి యొక్క సనుగులను విన్నాడు. 11వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగును వింటిని. నేను ఇశ్రాయేలు సనుగును వింటిని. కనుక దేవుడు మనము చేసే దాన్ని, ప్రతి దాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వింటున్నాడు, చూస్తున్నాడు. దేవుడు ముందాక మోషే చెప్పాడు, మీరు మా మీద ఎందుకు సనుగుతున్నారు? మీరు దేవుని మీదే సనుగుతున్నారు అన్నాడు. ఇక్కడ దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేను వారి యొక్క సనుగులను విన్నాను, వారికి ఆహారం ఇస్తాను, మాంసం ఇస్తాను అని చెప్పి దేవుడు. చూడండి, మన యొక్క ఆత్మీయ జీవితం పెరుగుతున్న కొద్దీ మనం మారాలి. ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇదేంటి? స్టార్టింగ్ స్టేజ్. ఎక్కడి నుంచి?
ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తరువాత ఎర్ర సముద్రం దాటగానే వాళ్ళకి ఎదురైన పరిస్థితుల్లో వాళ్ళు ఏమవుతున్నారు? సనుగుతున్నారు. కనుక మోషే కూడా వాళ్ళ మీద ఎక్కువ కోపడలేదు, దేవుడు కూడా వారి మీద కోపడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఎలాంటి వాడో తెలియదు, దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో వారికి ఇంకా తెలియలేదు. మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని గురించి మనం ఇంకా అన్నీ తెలుసుకోలేదు. తెలుసుకుంటున్న కొద్దీ మనం ఏమవ్వాలంటే మార్పు చెందాలి. 17 అధ్యాయంలో కూడా 3వ వచనం గడిచినసారి కూడా మనం చదువుకున్నాం. 17:3 చూడండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని ఇదెందుకు? మమ్మును మా పిల్లలను చూడండి, వాళ్ళ యాటిట్యూడ్ అలాగే ఉంది. ఆహారం దేవుడు ఇచ్చాడు, మన్నా దేవుడు ఇచ్చాడు, ఉదయాన్నే ఆహారం తింటున్నారు, కానీ ఏం మారట్లేదు? స్వభావము మారట్లేదు. స్వభావం ఏమవట్లేదు? దేవుని వాక్యము, మన్నా అంటే ఏం చెప్పుకున్నాం మనం? దేవుని యొక్క వాక్యము, ప్రత్యక్షపరచబడిన వాక్యము. అది రేమ అనే మాటని గురించి కూడా నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు చెప్పాను. అది ఎక్కడ ఉంటుంది? రేమ అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో అది కొంతమందికే దొరుకుతుంది. దేవునితో సన్నిహితమైన సంబంధము కలిగిన వారే ఆ మన్నాను అనుభవించగలుగుతారు. అది వారు చచ్చిపోయేంత వరకు కూడా, దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు కూడా వారి హృదయాల్లో ఉంటుంది. మామూలుగా జనరల్గా వినేది ఏమవుతుంది? ఏ రోజు ఆ రోజే పోతూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, దాని గురించి చెప్పుకున్నాం. ఇన్ని చూసినా కూడా వాళ్ళు ఏమంటున్నారు? మరలా సనుగుతున్నారు. సనుక్కుని ఇంకేమంటున్నారు? మేము అక్కడే చంపుటకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా అంటున్నాడు. ఏం మారలేదు వాళ్ళ నోట్లోంచి? మాట మారలేదు, స్వభావము మారలేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, మన మాట, మన స్వభావం మారకపోతే దేవుడు మనల్ని చూసి సంతోషించలేడు. ఏం మారాలి? మన మాట, స్వభావం ఏమవ్వాలి? మనము గడిచిన సమయాల్లో అలాగే ప్రవర్తించాం, కానీ తర్వాత ఏమవ్వాలి? ఇంకా మారాలి. అలాగ మనం ప్రవర్తించకూడదు. ఎలా ప్రవర్తించకూడదు? మనకు ఆటంకాలు ఎదురైనా, అవసరతలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా మనం ఏం చేయకూడదు? దేవుని మీద కానీ, దేవుని యొక్క సేవకుల మీద కానీ మనం ఏం చేయకూడదు? సనగకూడదు. అంటే ఇప్పుడు దేవుని సేవకులను నా గురించి చెప్పుకోవాలని కాదు నేను చెప్తుంది. సాధారణంగా మనుషులకు ఉన్నటువంటి లక్షణం, మనం ఏం చేస్తాం? ఎవరో ఒకరి మీద నేరము మోపేస్తాం. అది ఎవరి లక్షణం? అపవాది లక్షణం. మొట్టమొదటిగా ఆదాము కూడా ఏం చేశాడంటే ఎవరి మీద నేరం మోపాడు? కాదు, ఎవరి మీద చెప్పండి? అదే ఎవరి మీద? ఎవరి మీద మోపాడు? దేవుని మీదే నేరం మోపాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? దేవుని మీద నేరం మోపుతున్నారు. మాకు ఎక్కడ బాగుంది? ఐగుప్తులోనే బాగుంది. ఐగుప్తులోనే ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని పడేశారు అని ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. నిజంగానే వారు అరణ్యంలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు. రోజు ఒకే ఆహారం తింటే మీరేం చేస్తారు? రోజు ఒకే ఆహారం తింటే మీరేం చేస్తారు? ఎవరి మీద? వండిన వాళ్ళ మీద, తెచ్చిన వాళ్ళ మీద. నేను గతంలో వంకాయలు ఎక్కువ తెచ్చేసి ఉండేవాడిని. ఇంకా వంకాయలు చూసి అందరూ ఏమయ్యేవారు తెలుసా? చిరాకు పడిపోయారు. వంకాయ ఉండద్దు. ఇప్పుడు దెబ్బకు వంకాయ తేవడం మానేశాను. ఇప్పుడు వంకాయ అనేది తేవడం మానేశాను. వాళ్ళు రోజు ఏం తింటున్నారు? మన్నానే తింటున్నారు. విసుగు వస్తుందా లేదా? వారి ప్లేస్లో మీరుంటే చాలాసార్లు నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, మనం వాళ్ళ ప్లేస్లో పెట్టుకొని మనం ఆలోచించాలి. ఎప్పుడైనా ఏ విషయాన్నైనా మనం వాళ్ళ పక్షంలో, వాళ్ళ స్థానంలోకి వెళ్ళి ఉంటే మనం ఏం చేస్తామని ఆలోచించాలి. ఇప్పుడు రోజు మన్నాయి తింటున్నారు, మీకు ఎలాగుంటుంది? కష్టంగానే ఉంటుంది కదా. రోజు మన్నా తినే, బాగా ఉప్పు కారం తినేటువంటి మనుషులు అదేంటి తేనెలాగా ఉండేదట. పరలోకం నుండి వచ్చే ఆహారం అది, తీపిగా కొంచెం, అదొక రకంగా కొత్తిమీర గింజల్లాగా ఉండేదట. అది రోజు తిని ఏమైంది వాళ్ళకి? అంటే
మన జీవితంలో దేవుడు ఎందుకు దీన్ని ఎలవ్ చేస్తాడంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతకాలని దేవుడు నేర్పించడానికి ఆ అనుభవాలు కూడా నడిపించాడు. ఇది ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ. ఎందుకు దేవుడు ఒకే ఆహారాన్ని అలాగ ఇచ్చాడంటే, నువ్వేం తెలుసుకోవాలంటే, నిజమే ఆ ఒకే ఆహారం తినడం మనకు కష్టం అవ్వచ్చు, కానీ మనిషి యొక్క జీవితము ఎలా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేయుటకు. మనం దేన్ని బట్టి బ్రతకాలి? దేవుని మాటను బట్టి బ్రతకాలి. ఇది యేసు ప్రభు వారు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మాట. ఎవరితో మాట్లాడారు? అది సాతానుతో మాట్లాడారు, అపవాదితో మాట్లాడారు. అపవాది ప్రభు ఉపవాసం చేస్తున్న తర్వాత వచ్చి శోధిస్తున్నాడు. శోధిస్తూ ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని శోధిస్తుంటే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము బ్రతుకుడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కనుక మన క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతకడం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? వాగ్దాన దేశంలో తీసుకొని వెళ్తాడు. వాగ్దాన దేశంలో తీసుకువెళ్ళాలంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని మాట వలన బ్రతకడం. మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానములు దేవుడు నెరవేర్చాలి అంటే, దేవుడు కూడా మనకు నేర్పిస్తాడు కొన్ని విషయాలు. దేవుడు మనకేం చేస్తాడు? నేర్పిస్తాడు. దానికి మనకేం పెడతాడు? పరీక్ష పెడతాడు. అందుకే పైన మీరు చూస్తే ఆ ద్వితీయోపదేశకాండంలో మిమ్మల్ని పరీక్షించడానికి, మిమ్మల్ని శోధించడానికి అనే మాట కూడా కనిపిస్తుంది కదా. మనకేముంటాయి? పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరూ ఏం రాశారు? పరీక్షలు రాశారు. కానీ ఎందుకు రాశారు? పాస్ అవ్వడానికి, నెక్స్ట్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి. దేవుడు కూడా మనల్ని హెచ్చించాలంటే దేవుడు మనకేం చేస్తాడు? పరీక్షలు పెడతాడు. మనం ఏం చేస్తాం? పరీక్షల్లో సనిగామనుకోండి ఏమవుద్ది? ఎవరి మీద సనగకూడదు? అక్కడ దేవుడి మీద కాదు, డైరెక్ట్గా దేవుడి దగ్గర సనగలేదు. ఎవరి మీద సనిగారు? ఇప్పుడు ఇక్కడ మనకు సేవకులు కాదు, ఎవరి మీద సనుగుతారు మీరు? మనం ఎవరి మీద సనుగుతాం? అన్నింటికి సేవకుల మీద సనుగుతారు ఏంటి? ఎవరి మీద సనుగుతారు? భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, పిల్లలైతే తల్లిదండ్రులు, తల్లిదండ్రులు అయితే పిల్లలు. వీళ్ళంతా కూడా ఏమవుతుంది? సొనుగుడులో ఉంటుంది అన్నమాట చాలా. ఇప్పుడు మనము పరీక్ష పాస్ అయి పైకి వెళ్ళాలంటే ఏం మానేయాలి? ఇంట్లో ఎవరి మీద? మనలోనే ఒకరి మీద ఒకరు ఏం చేయాలి? సనుక్కోవడం మానేయాలి. అంటే మనం ప్రవర్తించేటువంటి విధానం ఏమవ్వాలి? మారాలి. ఎస్పెషలీ మనము మన జీవితాల్లో మనం అన్నీ కూడా అనుకూలముగా అయిపోవాలనుకున్నటువంటి యాటిట్యూడ్ నుంచి మనం బయటకు వచ్చి ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. మరలా సంఖ్యాకాండాలకు వద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు, చూడండి, వీళ్ళని దేవుడు అద్భుతాలు చేసి నడిపించాడు. ఐగుప్తు దేశంలోనే మాత్రమే కాదు, అరణ్యంలో కూడా దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? అద్భుతాలు చేసి నడిపించాడు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమవుతున్నారు? వాళ్ళకి ఒకటే అలవాటు. పిల్లలకి ఏం అలవాటు చెప్పండి? వాళ్ళకి ఏమైనా ఇవ్వకపోతే ఏడవడం అలవాటు. ఇంకా అలగడం, ఏడవడం, రెండు. అలుగుతారు లేకపోతే ఏడుస్తారు. ఇప్పుడు ఇంకా ఎన్ని అధ్యాయాలు అయిపోయాయి?
నిర్గమాకాండం అయిపోయింది, మధ్యలో లేవీకాండం అయిపోయింది, సంఖ్యాకాండం దగ్గరికి వచ్చారు, ఇంకా వాళ్ళు ఏం చేయట్లేదు, స్వభావం మారట్లేదు. దేవుని కోపం వాళ్ళ మీదకి ఏమొచ్చిందట, రగులు కొనెను అంటున్నాడు. ఎందుకు ఇంతకీ వాళ్ళ మీద చూడండి, 4వ వచనం చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి ఏమంటున్నారు, మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలు, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. ఏం జ్ఞాపకం వస్తున్నాయి వాళ్ళకి? ఇవన్నీ వాళ్ళకి జ్ఞాపకం వస్తున్నాయంట. వాళ్ళ యాటిట్యూడ్ చూడండి, వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు, మనం వాగ్దాన దేశంలోకి వెళ్తున్నాం అనేటువంటి వాగ్దాన దేశం గురించి ఏం జ్ఞాపకం చేసుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఐగుప్తులో ఉన్న అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటారు. దీని అర్థం ఏంటో తెలుసా, మనుషులు రక్షణ పొందుతారు కానీ ఇంకా లోకములో ఉన్నటువంటి అనుభవాల గురించి ఆలోచిస్తారు. దేవుళ్ళు లేనప్పుడే బాగుండేది ఏంటి, దేవుళ్ళలోనే లేనప్పుడే బాగుండేది, అప్పుడు ఎంత బాగుండేది, హాయిగా ఆడుకునేవాళ్ళం, హాయిగా పప్పలు చేసుకునేవాళ్ళం, హాయిగా చప్పట్లు కొట్టుకునేవాళ్ళం, హాయిగా జల్దీఫే ఆడుకునేవాళ్ళం. ఏంటి, జల్దీఫే ఆడుకునేవాళ్ళం. ఇవన్నీ దేవుని దుఃఖపరిచే మాటలు. అవన్నీ కూడా అర్థమవుతుందా? దేవునిలో ఉన్నటువంటి అనుభవం, ప్రభా మమ్మల్ని ఐగుప్తు దేశంలోంచి విడిపించావు ప్రభా, నువ్వు ఎప్పుడూ అనలేదు. ఆ ఫరో యొక్క కఠినమైన దాసత్వం నుంచి మమ్మల్ని విడిపించావు ప్రభా అనే మాటను ఎప్పుడు కూడా అనలేదు. మనము కూడా మన రక్షణను బట్టి, ప్రభా ఒకవేళ ఈ దినమున నేను గడిచిన దినాల్లో లోకంలో ఉన్నప్పుడు అనుభవాలు నాకు లేకపోవచ్చు, కానీ నీవు నాకు ఇచ్చిన రక్షణ, నీవు నాకు అనుగ్రహించిన నీతి, నీవు నాకు అనుగ్రహించిన పరిశుద్ధత, నీవు నాకు అనుగ్రహించిన నిత్యజీవం బట్టి నీకు వందనాలు ప్రభా అని మనము చెప్పట్లేదు అనుకోండి, మనము కూడా వీళ్ళలాగే ఉన్నాం. వీళ్ళకి కీరకాయలు, దోసకాయలు, చేపలు, ఉల్లిపాయలు, ఇంకా టమాటాలు రాయలేదు, తెల్లగడ్డలు జ్ఞాపకం. ఇప్పుడు మా ప్రాణం ఏమవుతుందట, ఎందుకు మరి అలాంటి జ్ఞాపకం చేసుకుంటే సమస్యలు పోతే ఏమవుద్ది? బాగానే తింటున్నారు, తిండి లేక కాదు వీళ్ళకి సమస్య వెళ్ళిపోవడం. ఏం చేస్తున్నారు వీళ్ళు? అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని సమస్య వెళ్ళిపోతున్నారట. ఏ జ్ఞాపకం తెచ్చుకొని? చేపలు జ్ఞాపకం వస్తుంది, ఉంజరాలు జ్ఞాపకం వస్తున్నాయి, కొరమేనలు జ్ఞాపకం వస్తున్నాయి వాళ్ళకి. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందట వాళ్ళ ప్రాణం? సమస్య వెళ్ళిపోతుందట. చూడండి ఎలా చెప్తున్నారు, మళ్ళీ సిగ్గులేదు వాళ్ళకి చెప్పడానికి. మళ్ళీ మా ప్రాణాలు అవి జ్ఞాపకం చేసుకుంటుంటే సమస్య వెళ్ళిపోతుంది అని. ఈ మన్నా కాక మా కనులు ఎదుట మరి ఏముంది అంటున్నారు. చూడండి, ఈ మన్నా కాక అదేమో కొత్తిమీర గింజలాగా ఉంది, అది ఎలాగుందట, కొత్తిమీర గింజలాగా ఉంది, ఏముంది దీంట్లోని అని చెప్పి ఏం చేస్తారు, తిట్టుకుంటున్నారు. ఏమవుతున్నారు? 10వ వచనం చదవండి. జనులు తమ తమ కుటుంబంలో ఏడుస్తున్నారు. నేను ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూర్చొని దేనికి ఏడుస్తున్నారు వీళ్ళు? ఉల్లిపాయ లేదు, గుడ్డు లేదు, ఎందుకు ఏడుస్తున్నారు? గుడ్లు లేవు, చేపలు లేవు. ఎక్కడికి వెళ్ళడానికి దేవుడు పిలిచాడు? వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడున్నారు? మార్గం మధ్యలో ఉన్నారు. మార్గం మధ్యలో ఉన్నారు. వీళ్ళు మార్గం మధ్యలోంచి వెళ్ళిపోవడానికి ఇక సమయం దగ్గరికి వచ్చేసారు వీళ్ళ దగ్గరికి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంటి ముందు కూర్చొని ఒక్కొక్కడు ఏడుస్తున్నాడటండి. నేను నిన్న చదువుతుంటే ఓరు నాయన, ఇలాంటి మనుషులు రా బాబు వీళ్ళు అనిపించింది. ఏం చేస్తున్నారు? ఒక్కొక్కడు ఇంటి ముందు కూర్చొని, ద్వారం దగ్గర కూర్చొని ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడట, తమ తమ కుటుంబంలో ఎవరు గుడారం దగ్గర వారు కూర్చొని, జనులందరూ కూడా దేవుని కోపం బహుగా రగిలిపోయిందటండి వాళ్ళ మీద. అక్కడ చూడండి, అంది యెహోవా కోపము వారు ఏడ్చుట మోషే దృష్టికి. కొంతమంది బలి ఉత్తుని ఏడు చేస్తుంటారు.
మన ఏడుపు ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని హృదయాన్ని కదిలించాలి, కానీ మన ఏడుపు దేవుని కోపం పుట్టించకూడదు. అర్థమవుతుందా? చాలామంది దేనికి ఏడుస్తారంటే వ్యర్థమైన వాటి కోసం ఏం చేస్తారు, ఏడుస్తారు. ఇప్పుడు వీళ్ళు దేనికోసం ఏడ్చారు? చేపల కోసం, ఉల్లిపాయల కోసం, కీరకాయల కోసం ఏం చేస్తున్నారు? దీన్ని ఏమంటారు చెప్పండి మీరు? వాళ్ళ ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం? చివరికి మోషేకి కూడా చాలా చెడ్డదిగా అనిపించిందట. దేవుని కోపం రగిలిపోయింది. మోషేకి కూడా ఏమైందట, చాలా చెడ్డగా అనిపించిందట. వాళ్ళని చూసి ఏమైపోయిందంటే మోషేకి కోపం వచ్చేసింది. చిచ్చి, ఇంత చెడ్డ మనుషులు ఏంటి వీళ్ళు? ఏం మారట్లేదు? హృదయాలు మారట్లేదు, స్వభావాలు మారట్లేదు. 20వ వచనం చూద్దాం. దేవుడు ఏమన్నాడంటే పిలిచాలి అందరినీ. మీకు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, మీరు తిన్నది మీ ముక్కుల్లోంచి చెవుల్లోంచి వచ్చేటట్టుగా మీకు మాంసం ఇస్తానన్నాడు. మీకు వచ్చి అది మీకు అసహ్యం అయ్యేంత వరకు కూడా మీకు మాంసం ఇస్తాను. ఏలైనగా మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని మీరు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రతిదానికి కూడా వాళ్ళకి ఒకటే సూత్రం ఉంది వాళ్ళ దగ్గరేటి. ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని? చంపడానికా? తిండి లేకుండా మార్చడానికా? ఇదే వాళ్ళ భాష. వాళ్ళ భాష మారలేదు, వాళ్ళ స్వభావం మారలేదు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు దేవునిని మీరేం చేశారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాదు ఆయన సన్నిధిని మీరు ఏడుస్తున్నారు. ఆ ఏడుపు ఏంటి? మంచి ఏడుపు కాదు, కన్నీరు కాదు. ఎలాంటి ఏడుపు అంటే దేవునికి వ్యతిరేకముగా, దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్లకు ఆహారం తృప్తిగానే ఇచ్చాడు. 29వ వచనం చూడండి. 29 వద్దులండి, అప్పుడే వద్దాం, అది వద్దు. వాళ్ళు అది అలాగా తీసుకుంటుంటే 33 చదవండి. ఆ మాంసము అది నవలకు మునిపే ఆ మాంసం తింటుంటే దేవునికి ఏమొచ్చిందంటే వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటుంది? వాళ్ళు ఆ మాంసం తింటున్నప్పుడు కనీసం ప్రభువా నువ్వు ఇచ్చావు ప్రభువా నీకు స్తోత్రం కూడా లేదు. బహుశా ఇక పట్టుకొని ఇంక వండుకొని ఏం చేస్తున్నారు? తింటున్నారే తప్ప దేవునికి ఏం చేయట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మీరు కీర్తనలో చదివితే అలాగ ఉంటుంది. దేవునికి ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కనుక దేవుని కోపం ఏమైపోయిందట? జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు. అక్కడ మాంసాపేక్ష గల వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడట? తెగులు చేత బాధిస్తే చాలామంది అక్కడ ఏమయ్యారు? చచ్చిపోయారు. వాళ్ళందరినీ కూడా అక్కడ పాతి పెట్టేశారు. చూడండి వాళ్ళు ఎలాగ నశించిపోతున్నారో అరణ్యంలో. దేవుని తెలుసుకోలేదు, దేవుని మార్గాలు తెలుసుకోలేదు, దేవుని సన్నిధిని తెలుసుకోలేదు. దేవుడు కూడా మన జీవితాల్లో ఈ అరణ్యంలో మనం వెళ్తున్నప్పుడు, వాగ్దాన దేశంలోనికి మనం వెళ్ళకమునుపు కొన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఆరాధించాలని కోరుకుంటాడు. మన నుంచి మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను బట్టి దేవుని స్తుతించాలి అని కోరుకుంటాడు. కనుక ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించిన సౌఖ్యమైన ప్రతి దానిని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. లోకంలో వాళ్ళకి ఇవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, మాకు ఇవి లేవు అని వాళ్ళు ఏమనుకున్నారు? ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి, ఇక్కడేమీ లేవు అని ఆలోచిస్తున్నారు. దేవుని దుఃఖపరిచే విషయాలు అవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఎక్కడ చూడకూడదు?
వెనక్కి చూడకూడదు. మనం ముందున్న వాటి కొరకే ఏం చేయాలి? వేగిరిపడాలి. వేగిరిపడి మనం వాగ్దాన దేశంలోనికి మనం వెళ్ళబోతున్నాము గనుక ఆ దేశము కొరకే మనం ఆశపడి ముందుకు వెళ్ళిపోవాలి. మరికొన్ని మాటలు చూపించి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 14 అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. వీళ్ళ రేంజ్ పెరిగిపోతుంది కానీ ఏం తగ్గట్లేదు. ఇందాక ఏడ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ ఎప్పుడు? ఆ రాత్రంతా ఎలుగెత్తి కేకలు వేస్తున్నారట. మళ్ళా అంతే. మరలా ఏంటి? మరలా సనుగుతున్నారు. ఎందుకంటే అక్కడ 12 మంది వేగులు వారు స్పైస్ వెళ్ళి వాగ్దాన దేశం చూసొచ్చారు. వెళ్ళి చూసొచ్చి అది చాలా బాగుంది దేశం. ఎలా ఉంది? చాలా బాగుంది దేశం. ఎలా ఉందంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశంలాగే ఉంది. అందులో పళ్ళు కానీ, అందులో పొలములు కానీ, అందులో ఉన్న వృక్షాలు కానీ, ఆ దేశం అంతటిని చూసి ఏమంటున్నారంటే అది నిశ్చయంగా దేవుడు ఆశీర్వదించిన పాలు తేనెల దేశం అది అని అనుకున్నారు. కానీ అక్కడ ఎవరున్నారట? మీరు పై వచనంలో చూస్తే కనబడుతుంది. అక్కడ నెఫీలీల అనాకీల నెఫీలీలు చూచితిమి అంటే నెఫీలీలు అంటే వాళ్ళు ఎలాగుంటారంటే చాలా పెద్ద రాక్షసులాగా ఉంటారండి. పెద్ద పెద్ద శరీరం. ఇంకా చెప్పాలంటే ఈ గొలియాత్ లాటోలు అనమాట. వాళ్ళు చూసి ఏం చేస్తున్నారు? వాళ్ళు జడిసిపోయి వాళ్ళ దృష్టికి మేము ఎలాగున్నాం? మిడతల్లాగా ఉన్నాం. ఇంకెక్కడ వెళ్తాం? వాగ్దాన దేశం పక్కకు వచ్చేసారు. వాగ్దాన దేశం ఇంకా దాడితే నెక్స్ట్ వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోవాలి. ఏమంటున్నారు వాళ్ళు? మేము వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాం. మళ్ళీ మొదలెట్టారు. ఏమని? ఈ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చారు. అరణ్యంలోనూ మమ్మల్ని మేమెందుకు చావలేదు, అరణ్యంలో మేమెందుకు చావలేదు అని మరలా మామూలుగానే మొదలుపెట్టేశారు. 4వ వచనం చూడండి. వాళ్ళు ఏమనుకుంటున్నారట? మనం ఈ మోసే మాట వింటే ఇంకా వాళ్ళందరి దగ్గర మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. మనం ఒక నాయకుని నియమించుకున్నాం. మనం అందరూ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఐగుప్తుకి వెళ్ళిపోతాం. దేవుని హృదయం ఎంత బాధపడుతుందో కదా, దేవుని హృదయం ఎంత దుఃఖపడుతుందో కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వెనక్కి వెళ్ళిపోదాం. అన్ని లక్షల మందిని దేవుడు విడిపించి తనకు ఒక జనాంగముగా భూమి మీద తన స్వకీయ జనాంగముగా దేవుడు వారి గురించి చెప్పుకోవాలి. ఎందుకు నిర్మాకాండం ధ్యానం చేస్తున్నాం అంటే ఉత్తంత స్వకీయ జనాంగముగా అనే మాటను కోసం కూడా మనం ధ్యానం చేసాం. తనకి దేవునికి ఒక స్వకీయ జనముగా ఉండాలని దేవుడు వాళ్ళని పిలుచుకొని నడిపిస్తే వాళ్ళకి తిండి మీద ఉంది తప్ప, వాళ్ళకి సౌఖ్యం మీద సుఖం మీద ఉంది తప్ప దేవుని మీద అసలు మనసు లేదు వాళ్ళకి. దేవుని మీద దేవుని పట్ల కృతజ్ఞత కూడా వాళ్ళకి లేదు. చివరికి ఏమంటున్నారంటే ఐగుప్తునకు తిరిగి వెళ్ళిపోదాము అనుకుంటున్నారు. 22వ వచనం చూడండి. నేను ఐగుప్తులోను చూడండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే నేను ఐగుప్తులో సూచక్రియలు చేశాను, అరణ్యములో సూచక్రియలు చేశాను. నా మహిమను వారు చూశారు, కానీ ఏం చేయలేదు వాళ్ళు? ఈ 10 మార్లు కూడా నా మాట వినలేదు. వాళ్ళు నన్ను ఏం చేశారు? శోధించారు. 10 అనే మాట ఎందుకు వాడాడంటే 10 అనేది సంపూర్ణంగా దేవుడు మనలను పరీక్షించేటువంటి సమయం. 10కి 10 కూడా ఏమయ్యారు? ఫెయిల్ అయిపోయారు. 10కి 10 కూడా ఏమయ్యారు? ఫెయిల్ అయిపోయారు. కనుక ఏమంటున్నాడు దేవుడు? 23వ వచనం. కాగా ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు కూడా దానిని చూడరు. ఎన్నిసార్లు? 10 సార్లు
వారు నా మాట వినలేదు గనుక ఇక వారు వాగ్దాన దేశంలోనికి వాళ్ళు రారు. నేను ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశంలోని వారు చూడరు. నన్ను అలక్ష్యం చేశారు కనుక వారిలో ఎవరిని కూడా దానిని చూడరు. 26వ వచనం, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడేవారు? ఈ అరణ్యంలో సత్య బాగున్ను, ఐగుప్తులో చావడానికి తెచ్చారా అనేవారు కదా. లాస్ట్కి దేవుడు ఏమన్నాడు? వాళ్ళు ఏదైతే అన్నారో అదే వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళు ఏదైతే అన్నారో అదే వారికి జరుగుతుంది. వాళ్ళు చెప్పినట్లే వాళ్ళకి నేను చేస్తాను. కనుక నోటి మాట చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. దేవుని సంతోషపెట్టలేని మాటలు, దేవుని ఘనపరచలేని మాటలు ఎన్నడూ కూడా మన నోట్లో రాకూడదు. వారు ఏదైతే అన్నారో అదే నేను వారి జీవితంలో చేస్తాను. 30వ వచనము, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది నిశ్చయము. ఇక ఇందులో మార్పు ఉండదు. ఇది నిశ్చయము. ఎందుకంటే వాళ్ళిద్దరూ తప్ప నేను ఇక ఎవరి యందు కూడా నేను ఆనందించలేదు. మీరు ఆ అధ్యాయాలు చూస్తే యెహోషువ యందు అలాగే కాలేబు యందు దేవుడు ఆనందించాడట. దేవుడు ఏం చేశాడు? ఆనందించాడు. మనని బట్టి కూడా దేవుడు ఏమవ్వాలి తెలుసా? ఆనందించాలి. వాళ్ళిద్దరూ ఏం చెప్పారు తెలుసా? 14వ అధ్యాయంలో యెహోషువ కాలేబులు 14వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూడండి. ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చెను. హల్లెలూయా. వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు తెలుసా? దేవుడు మనం సంచరించి చూసిన దేశం చాలా మంచిది. దేవుడు మనలో ఆనందిస్తే ఆ దేశంలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. కనుక నిత్యత్వంలోనికి నిత్యరాజ్యంలోనికి కూడా మనల్ని చూసి దేవుడు ఏం చేయాలి తెలుసా? ప్రతిదినము కూడా ఆనందించాలి. వాళ్ళకున్న రహస్యం చెప్తున్నారు. దేవుడు మనల్ని చూసి ఆనందిస్తే ఎందుకు తీసుకెళ్ళడు? ఖచ్చితంగా ఆ దేశానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇంకేమన్నాడు? అది పాలు తేనెలు ప్రవహించే దేశము. 9వ వచనం చూడండి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకేమవుతారు? ఆహారం అగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆ సర్వ సమాజము ఇలా చెప్తున్న వాళ్ళు ఏమంటున్నారు? రాళ్ళతో కొట్టి వాళ్ళని చంపబోయారట. ఎంత హృదయ కాఠిన్యం! బైబిల్లో ఎబ్రీ పత్రికలో ఉంటుంది, వారి హృదయ కాఠిన్యము అంటారు. వారి హృదయం ఏమైపోయిందట? కాఠిన్యముగా ఉంది. గ్రహించలేని స్థితిలో ఉన్నారు. దేవుడు వాళ్ళని చంపాలని చూస్తే ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడిందట. దేవుని యొక్క మహిమ వాళ్ళందరికీ ఏమైందట? కనబడినప్పుడు భయపడ్డారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఎందురు? ఏం చేయలేదు? దేవుణ్ణి వాళ్ళు నమ్మలేదు. అసలు దేవుణ్ణి వాళ్ళు ఏం చేయట్లేదు? నమ్మట్లేదు. దేవుని అలక్ష్యం చేశారు. దేవుని నమ్మలేదు. దేవుని మీద సనిగారు. నన్ను నమ్మట్లేదు. వాళ్ళు ఎన్ని సూచక్రియలు చేసినా వాళ్ళు ఏమవట్లేదు? నమ్మట్లేదు. నేను వారికి స్వాస్థ్యముని ఇయ్యక
తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదరని మోషేతో చెప్పగా, దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళందరినీ తెగులు చేత ఏం చేస్తాను? చంపేస్తాను. నీ ద్వారా నేను మరలా. మనం అనుకుంటాము కొన్నిసార్లు దేవుడు మనం ఏం చేసినా ఏం చేయడు, ఏం చేయడేమో అనుకుంటాం. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? మొత్తం వాళ్ళందరినీ తెగిల్చి చంపేసి కొత్త జనాంగమును నీ ద్వారా నేనేం చేస్తాను. నోహ దినాల్లో కూడా అదే జరిగింది కదా. మొత్తం ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? జల ప్రళయం ద్వారా వారిని నశింపజేసి మరలా నోహ సంతానం ద్వారా దేవుడు భూమి మీద కొత్త జనాంగాన్ని ఏం చేశాడు? ఈవెన్ జనాంగాన్నే కాదు, పశువులను వాటన్నిటినీ కూడా కొత్త సంతానమును భూమి మీదకు దేవుడు ఇచ్చాడు. ఇలాగే మోషేతో కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏం చేయి, నీ ద్వారా నేను ఒక జనాంగాన్ని, కొత్త జనాంగాన్ని చేస్తాను. మోషే అడ్డుపడ్డాడు. మోషే ఏం చేశాడు? అడ్డుపడి వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళని క్షమించమని అడిగాడు. అయితే దేవుడు ఏమన్నాడు? నేను క్షమిస్తాను కానీ వారు వాగ్దాన దేశంలో ప్రవేశించరు. నేను క్షమిస్తాను కానీ వారు వాగ్దాన దేశంలోకి మాత్రం ప్రవేశించరు. అనగా ఐగుప్తు దేశంలోంచి కాకుండా అరణ్యములో వారికి పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వస్తారు. ఐగుప్తు దేశంలో కాకుండా అరణ్యములో పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమవుతారు? వాగ్దాన దేశంలోనికి ఏమవుతారు? ప్రవేశిస్తారు అన్నాడు. చూడండి మరలా 36వ వచనం చదువుదాం, లేకపోతే 33 కూడా చదవండి. మీ శవములు ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఏం చేస్తున్నారట? వాళ్ళ యొక్క శిక్షను వీళ్ళేం చేస్తున్నారు? మీరు చనిపోయేంత వరకు, మీరు అరణ్యంలో క్షయమగు వరకు, అంటే మీరు నశించిపోయేంత వరకు మీ పిల్లలు ఏమవుతారట? 40 ఏండ్లు తిరుగులాడుచు అరణ్యంలో ఏమవుతారట? మీ వ్యభిచార శిక్షను భరించెదరు. 34 మీరు ఆ దేశము సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారం, వాళ్ళు యాక్చువల్గా వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోవడానికి ఎంత సమయం ఉంది? 40 రోజులు వెళ్ళిపోతారు వాళ్ళు. లెక్క ప్రకారము ఎవరు ఇప్పుడు శిక్ష భరిస్తున్నారు? వారి పిల్లలు ఏం చేస్తున్నారు? దోష శిక్షను భరిస్తారు. ఒక్కొక్కసారి మనం దేవునికి విరోధంగా చేసినటువంటి తప్పులు ఎవరు భరిస్తారు తెలుసా? మీ పిల్లలు భరిస్తారు. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఏం రావట్లేదు. దేవుని భయం లేదు, పశ్చాత్తాపం లేదు, కృతజ్ఞత లేదు, నమ్మిక లేదు. దేవుని వాక్యం మనం ఎందుకు చదువుతామంటే మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారముగా, దేవుని పట్ల నమ్మిక కలిగిన వారముగా, దేవుని పట్ల దేవుని బిడ్డలారా మనము యథార్థముగా ఆయన మాటను విని ఆయనకు లోబడినట్లుగా మనం వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం. ఒకవేళ మనము అంత నిర్లక్ష్యంగా ఉంటే ఆ తప్పు ఎవరు భరిస్తున్నారు? ఆ శిక్ష పిల్లలు భరిస్తున్నారు. 36వ వచనం చూడండి. చూడండి, ఈ 12 మందిలో 10 మంది చెడగొట్టారు. వీళ్ళందరినీ కూడా 10 మంది ఏం చేశారు? చెడగొట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ చెడిపోవడానికి కారణం ఎవరు? ఈ 10 మంది. ఈ 10 మందిని గురించి ఏం చెప్తున్నాడంటే ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. చూడండి, చాలాసార్లు మనము చెడిపోయిందే కాక కొంతమందిని ఏం చేస్తారు? చాలామంది చెడిపేస్తారు. అందుకే దేవుడు సంఘమును ఎవరైనా పాడు చేస్తే, దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను అనందు కదా. దాని అర్థం ఏంటనుకున్నారు? దేవుని యొక్క సంఘము సహవాస వీళ్ళందరినీ ఎవరు పాడు చేశారు? ఈ 10 మంది పాడు చేశారు.
దేవుడు వారిని ఏం చేశాడు? ఆ అరణ్యంలోనే వారిని నాశనం చేశాడు. కనుక ఎప్పుడూ కూడా మన యొక్క జీవితాలు ఎప్పుడూ కూడా దేవుని యొక్క సంగమునకు ఆటంకంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇక్కడే కాదు, ఎక్కడా కూడా ఏం చేయకూడదు. దేవుని సంఘానికి, దేవుని పనికి మనలో ఒక్కరం కూడా అడ్డుగా ఉండకూడదు. అది చాలా శాపం, చాలా శాపం. కనుక వాళ్ళు అందరూ కూడా శాపగ్రస్తులైపోయారు. 38వ వచనం, అయితే ఆ దేశము సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. ఏమయ్యారు వాళ్ళు? బ్రతికారు. ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. కాలేబు తన యొక్క బలము క్షీణించలేదు అంటాడు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. కాలేబు అక్కడ ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చినప్పుడు ఎంత బలం ఉందో ఇక్కడికి వచ్చేంత వరకు నాకు అదే బలం ఉంది అన్నాడు. యెహోషువ ఏమయ్యాడంటే ఇశ్రాయేలీయులందరినీ నడిపించడానికి నాయకుడయ్యాడు. వాళ్ళిద్దరే ఉన్నారు, ఆ తరం వారిలో ఇద్దరే ఉన్నారు. మిగిలిన తరం అంతా కూడా ఐగుప్తులో ఉన్నవారు కాదు. ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వచ్చిన వాళ్ళు ఐగుప్తులోంచి వచ్చిన వాళ్ళు కాదు. ఆ ఐగుప్తులో వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ కూడా నశించిపోయారు. వాళ్ళ కోసమే 40 సంవత్సరాలు బయట ఉండవలసి వచ్చింది. కొన్నిసార్లు మనం చేసేటువంటి అవిధేయతలు మన నెక్స్ట్ జనరేషన్కి బ్లెస్సింగ్ రాకుండా ఉంటాయి. మన జీవితంలో బ్లెస్సింగ్, మన జీవితంలోనికి సమాధానం, ప్రభు యొక్క కృప రాకుండా అడ్డగిస్తుంది. దేని కొరకు అంటే, దేనిని బట్టి అంటే, ప్రభు ఇచ్చినటువంటి రక్షణ, ప్రభు అనుగ్రహించిన విడుదల, ప్రభు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను బట్టి, మనం ఆయనకు కృతజ్ఞత లేకపోవడాన్ని బట్టి, దేవుని ఎరగకపోవడాన్ని బట్టి, దేవునికి అవిధేయులు అవడాన్ని బట్టి సనుగుట. అన్నిటికన్నా భయంకర లక్షణం ఏంటి? సనుగుట. సనుగుట అంటే ఏం చెప్పాను? మనకు కనిపించకుండా మన హృదయాల్లో దేవుని మీద కోపం, లేకపోతే మనల్ని నడిపిస్తున్న వారి మీద కోపము, అసంతృప్తి, వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఏమవ్వాలి? క్లీన్ అవ్వాలి. క్లీన్ అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకొని వెళ్తాడు. కనుక ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనం వెళ్ళాలి అంటే ఏముండకూడదు? మన జీవితాల్లో సనుగుట ఉండకూడదు. ఈ సనుగుట అనేటువంటి క్యారెక్టర్ చాలా చెడ్డది, చాలా చెడ్డది. ఆ చెడ్డ సమాచారం వాళ్ళు ఏం చేశారు? దేశం మంచిదే, అన్నీ మంచివే, కానీ మనం వాళ్ళ దృష్టికి ఎలాగున్నాం? మిడతల్లాగున్నాం అంటున్నారు. వాళ్ళకి ఏం లేదు? విశ్వాసము లేదు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఈ మాటలు ధ్యానం చేస్తానంటే, ఈ అరణ్య యాత్ర ఇవన్నీ కూడా ఎందుకు ధ్యానం చేస్తానంటే, క్రైస్తవులమైనా మనము అంతే. క్రైస్తవులను మనం కూడా ఎక్కడ ఎప్పుడు కూడా ఎక్కడ చూడకూడదు? లోకం వైపు చూడకూడదు. లోకంలోనే బాగుందని చిన్న మాట కూడా మనం అనకూడదు. అన్నామంటే ఎవరికి వినబడుతుంది? దేవునికి వినబడుతుంది. మనము సరదాగా అన్నానని కూడా అనకూడదు. ఏమనకూడదు? సరదాగా అన్నానని కూడా ఏమనకూడదు? లోకంలోనే బాగుంది అనే మాట అనకూడదు. ప్రభులో రాకముందే బాగుంది అనే మాట కూడా ఎందుకు అనకూడదంటే, ఒకవేళ నిజమే ఐగుప్తులో బాగుండొచ్చు, కానీ ప్రభువులో పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, పాపము నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఇలాగ దేవుని పట్ల కృతజ్ఞత ఉన్న వాళ్ళని చూస్తే దేవుడు ఆనందిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు ఆనందిస్తాడు. మన జీవితాలను చూసి దేవుడు ఏమవ్వాలి తెలుసా? ఆనందించాలి. మన మాటలను చూసి ఆయన ఏమవ్వాలి? ఆనందించాలి. మన యొక్క ప్రవర్తన చూసి ఆయన ఏమవ్వాలి? ఆనందించాలి. ఒకని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు అని బైబిల్లో ఉంది. దేవుడు మన ప్రవర్తన చూసి ఆనందించేటట్లుగా మనం జీవించాలి. జీవిస్తే ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? వాగ్దాన దేశంలోకి తీసుకొని వెళ్తాడు. అంటే వాగ్దానంలో దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఎట్టి పరిస్థితులు ఎలాగొచ్చినా కూడా మన నోటిని ఏం చేసుకోవాలి? సనుగుట ఉండకూడదు. హల్లెలూయా. అసంతృప్తితో కూడిన మాటలు మాట్లాడకూడదు. మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రభువుని స్తుతించడమే. బైబిల్ ఏమో తెలుసా? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. హల్లెలూయా. ప్రతి దానిని బట్టి ఏం చేయాలట? వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజు ఈ మాటలను ఇంకా రాబోయే దినాల్లో సంఖ్యాకాండం, నిర్గమకాండం విషయాలు ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే ఇవి మనం నేర్చుకోవాలి. ఇశ్రాయేలు యాత్రలో ఉన్నటువంటి లోపాలు మనం నేర్చుకుంటే ఆ లోపాలు మన జీవితంలో రాకుండా ఏం చేస్తాం? ఎవరి మీద ఏం చేయకూడదు?
మనకు తెలిసినటువంటి అతి సులువైనది ఏంటంటే ఎవరో ఒకరి మీద ఏం చేస్తాం? సొడిగేస్తాం, తోసేస్తాం. ఎవరో ఒకరి మీద ఏం చేస్తారు? సొడిగేస్తారు, వాళ్ళ మీద అలా కాదని అసలు నేను కాదు, నాది కాదు. ఎవరిది ప్రాబ్లము? ఎవరో ఒకరి మీద తోసేస్తాం. మనం ఎవరి మీద తోయకూడదు. మన దోషమును మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే కృప పొందుకుంటాం. హల్లెలూయా. వాళ్ళు కృపను ఏం చేశారు? 10 సార్లు దేవుడు చూశాడట. ఎక్కడైనా నమ్మిక ఉంటుందేమో, ఎక్కడైనా కృతజ్ఞత ఉంటుందేమో. ఎక్కడ నమ్మిక లేదు, కృతజ్ఞత లేదు, దేవుని పట్ల ప్రేమ లేదు, దేవుని ఎరగలేదు. కనుక దేవుడు ఏమన్నాడు? వీళ్ళు వచ్చినా ఒకటే, వాగ్దాన దేశంలో వీళ్ళకి వచ్చినా ఒకటే, అది అరణ్యంలోనే వారు చనిపోవడం, రాలిపోదురు అని ఉందన్నమాట. రాలిపోయారని కూడా ఉంటుంది. అర్థమవుతుంది కదా? కనుక ఇది ఒక హెచ్చరికగా మన జీవితాల్లో తీసుకొని ఎక్కడ కూడా మన నోటి మాట వాళ్ళను కూడా ప్రభుని ఏం చేయకూడదు? ఆయాస పెట్టకూడదు. ఓకేనా? ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థిస్తున్నాము, దేవుని వెతుకుతున్నాము. మన హృదయాలు, మన స్వభావాలు కూడా ఏమైపోవాలి? మారిపోవాలి. కొన్ని ఇంకా మారలేని ఉన్నప్పుడు ఏమడగలి తెలుసా? ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఏం చేయాలి? మార్చు, నన్ను ఇంకా మార్చు, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయని అడిగితే ప్రభువు సంతోషముతో మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగించి ప్రభు యొక్క బలమునిస్తాడు, ప్రభు యొక్క కృపనిస్తాడు, ప్రభు యొక్క ఆత్మనిస్తాడు, వాగ్దానములను నెరవేరుస్తాడు. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చివరిగా, సర్వశక్తి కలిగిన మా దేవా, ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు జీవిత చరిత్రను ప్రభా చదువుతున్నప్పుడు ప్రభా అనేక విషయాలు మేము నేర్చుకోగలుగుతున్నాం తండ్రి. దేవా, వారి హృదయాలు కఠినము చేసుకొని ఎర్ర సముద్రం పాయలవడాన్ని వారు మర్చిపోయారు. ఐగుప్తు దేశంలో మీరు చేసిన సూచక్రియలను మర్చిపోయారు ప్రభా. దేవా, లోకమంతా చీకటి ఉన్నప్పటికీ వారి దేశం మీద వెలుగుంది. బయటనైనా జ్యేష్ఠ కుమారులందరూ మరణిస్తున్నప్పటికీ కూడా వారి కుమారులందరూ క్షేమముగా ఉన్నారు. దేవా, వీటన్నిటినీ వారు నాయనా కేవలము నాయనా నీరు నాయనా తండ్రి చేదుగా ఉండడాన్ని బట్టి, ఆహారం లేకపోవడాన్ని బట్టి, నాయనా తండ్రి త్రాగుటకు నీరు లేకపోవడాన్ని బట్టి, ప్రభా మాంసం లేకపోవడాన్ని బట్టి వారు దేవునిని తృణీకరించారు. ఐగుప్తు దేశమునే వారు కోరుకున్నారు. ప్రభా నాయనా నీ హృదయాన్ని ఎంతో దుఃఖపరిచి అరణ్యంలో నశించిపోయారు. నాయన ఇవి మాకు దృష్టాంతములుగా మీరు రాచి ఉంచారని పౌలు చెప్తున్నాడు. ప్రభా వారిని చూచి మేము కూడా ప్రభా ఎన్నడను మా యొక్క జీవిత విధానంలో ప్రభా లోకాన్ని ఆశపడి కానీ, లోక సంబంధమైన వాటిని కోరుకొని కానీ ఎన్నడూ నిన్ను ఆయాస పెట్టకుండా, దుఃఖపట్టకుండా ప్రభా, నీ కోపమును రేపకుండా ప్రభా, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ప్రభా, నీ యందు నమ్మిక ఉంచి ప్రభా, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ వాగ్దాన దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనల్ని ప్రవేశపెట్టునని యెహోషువ కాలేబుల వలె మంచి మనస్సు, మంచి హృదయం కలిగిన వారముగా మేమందరం ఉండాలి. సంఘమంతా ఉండాలి. సంఘమంతటి ద్వారా నువ్వు సంతోషించే స్థితిలో అందరూ ఉండాలని నీ వాక్యము చేత మమ్మల్ని ఇంకొన ఉతక స్నానము చేయించి ప్రభా, నీకు ఆయాస్కరమైన వాటన్నిటినీ మా జీవితంలో తొలగించండి. దేవా, అనేక విషయాల కోసం మేము ప్రార్థించాము. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి ప్రభా ఫలము దయచేయండి. వ్యక్తిగతముగాను, కుటుంబాల పరముగాను, సంఘపరముగాను, ఇక మేము నివసిస్తున్న ఈ కాలనీ కొరకు, ఆయన పట్టణము కొరకు, దేశము కొరకు చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించి ప్రభు ఫలము దయచేయండి. ప్రభా గొప్ప ఆత్మకార్యం జరిగించండి. దేవా, జనులు నీకు భయపడినట్లుగా తండ్రి నాయనా నీ మహిమను చూచినట్లుగా కార్యం చేయండి. ప్రభా నీ కృపా హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఆశతో వచ్చి నీ మాటలు విని తిరిగి వెళ్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండమని ఆశీర్వదించమని రేపు పునరుత్థాన దినమందు మేమందరము నీ సన్నిధిలో కనబడి ప్రభు దేవా నూతన హృదయాలతో, నూతన మనసుతో ప్రభా మా ప్రభువుని ఆరాధించే కృప మా అందరికీ దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.